జీవుల గురించి చూడాలి. లివింగ్ ఆర్గానిజమ్స్. ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా జీవులు కూడా రెండు రకాలు కనిపిస్తూ ఉంటాయండి. వేటి ఆధారంగా జీవులు రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. దేని ఆధారంగా అంటే ఇప్పుడు మనం చేసేటువంటిది సెక్సువల్ ఆర్గాన్స్ అండి. బియాండ్ ఆఫ్ ది సెక్సువల్ ఆర్గానిజమ్స్. సో సెక్సువల్ ఆర్గాన్స్ను బట్టి మనం జీవులని వర్గీకరిస్తూ ఉన్నాం. రెండు రకాలు. ఒకటి ఏకలింగ జీవులు. వీటినే యూనిసెక్సువల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటామండి. ఏకలింగ జీవులు. రెండవది ద్విలింగ జీవులు. వీటినే ఉభయ లింగ జీవులు అని కూడా పిలుస్తూ ఉంటాం. వీటిని బైసెక్సువల్ లివింగ్ ఆర్గానిజమ్స్ లేదా హెర్మాప్రోడైట్స్ అంటాం. అంటే ఉభయలింగ జీవులు అని అర్థం. ఏంటండి అంటే ఇవి మొక్కల్లో అయినా సరే జంతువుల్లో అయినా సరే వీటిని మనం ఏకలింగ జీవులు, ద్విలింగ జీవులు, అదే మొక్కల్లో అయితే ఏకలింగ మొక్కలు, ద్విలింగ మొక్కలు అంటాం. సో జీవుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏకలింగ జీవులు, ద్విలింగ జీవులు. ఏకలింగ జీవులు అంటే ఏంటండి? ఇందులో ఉంటే పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు అంటే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గానిజమ్స్ అన్నా ఉండాలి, లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలన్నా ఉండాలి. అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏకలింగ జీవుల్లో ఉంటే పురుష ప్రత్యుత్పత్తి అవయవాలన్నా ఉంటాయి, లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలన్నా ఉంటాయి. ఇలా ఉంటే పురుష లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల్లో రెండిట్లో ఏదో ఒక్కటి మాత్రమే ఉండాలి. అలా ఏదో ఒక ప్రత్యుత్పత్తి అవయవాల్ని కలిగి ఉండటాన్నే మనం ఏకలింగ జీవులు అంటాం. ఎగ్జాంపుల్స్ అండి, ఇదిగోండి మనం మానవుల్లో చూస్తున్నట్లయితే రెండు రకాలు ఉంటారు, ఆడ మగ. సో ఇలా సార్ మరి మూడో రకం అది జెనెటికల్గా వచ్చేటువంటి ఇష్యూస్, అవి తర్వాత చెప్తాను. నెక్స్ట్ మానవులు. జంతువులు చూడండి, జంతువుల్లో కూడా ఆడ జంతువులు, మగ జంతువులు ఉంటాయి. మొక్కల్లో వచ్చేసరికి ఏకలింగ పుష్పాలు, ద్విలింగ పుష్పాలు అని ఉంటాయి. ఏకలింగ పుష్పాలన్నీ దీని కిందకు వస్తాయన్నమాట. నెక్స్ట్ ద్విలింగ జీవులు. ఈ జీవిలో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి, ప్లస్ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు రెండూ ఉంటాయి. అంటే ఇన్ దీస్ యానిమల్స్ ఆర్ హ్యావింగ్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గానిజమ్స్ అండ్ ఆల్సో ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గానిజమ్స్ రెండూ ఉంటాయంట. సో రెండూ కలిగి ఉంటాయి. సార్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకు లేదు, ఇదిగో వానపాము, ఎర్త్ వామ్ యొక్క బాడీని కనుక మనం కట్ చేసి చూస్తే దాంట్లో వానపాములో రెండు జీవుల యొక్క ప్రత్యుత్పత్తి అవయవాలు ఒక జీవిలోనే ఉంటాయి. రెండు ప్రత్యుత్పత్తి అవయవాలు ఒక జీవిలోనే ఉంటాయి. అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు రెండూ కూడా ఒక జీవిలోనే ఉంటాయి. సో అందుకని ఇలాంటి జీవులని మనం ద్విలింగ జీవులు అని పిలుస్తుంటాం. అలానే జీవులని వేరొక లక్షణాల ఆధారంగా చూస్తున్నట్లయితే ఇంకా చెప్పాలి అంటే దేని ఆధారంగా అంటే పిల్లల్ని కనే విధానం.
పిల్లల్ని కనే విధానం, పెంచే విధానం కాదు, పిల్లల్ని కనే విధానం. బియాండ్ ఆఫ్ బర్త్ ప్రాసెస్, బియాండ్ ఆఫ్ బర్త్ ప్రాసెస్, బియాండ్ ఆఫ్ బర్త్ ప్రాసెస్ అన్నమాట. జీవులను మరలా 2 రకాలుగా వర్గీకరించవచ్చండి. వెరీ ఇంపార్టెంట్, దీని మీద బిట్లు అడుగుతూ ఉన్నాడు. ఫస్ట్ వన్ అండోత్పాదకాలు, ఓవిపారస్, ఓవిపారస్ యానిమల్స్. రెండవది శిశోత్పాదకాలు, వివిపారస్, వివిపారస్ యానిమల్స్. దీని మీద బిట్లు అడుగుతూ ఉన్నాడండి. ఆర్ఆర్బీలో కానీ ఏఎల్పీలో కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ టాపిక్ మీద బిట్స్ అడుగుతూ ఉన్నాడు. అండోత్పాదకాలు, అండోత్పాదకాలు వాట్ ఆర్ కాల్డ్, విచ్ ఆర్ కాల్డ్ ఓవిపారిక్ యానిమల్స్, ద యానిమల్స్ విచ్ ఆర్ లేయింగ్ ఎగ్స్. అండోత్పాదకాలు అంటే గ్రుడ్లు పెట్టే జీవులను, గ్రుడ్లు పెట్టే జీవులను. సో గ్రుడ్లు పెట్టే జీవులను మనం అండోత్పాదకాలు అంటాం. గ్రుడ్లు పెట్టే జీవులను అండోత్పాదకాలు అంటాం. సార్ మరి శిశోత్పాదకాలు అంటే ఎస్, నేరుగా పిల్లల్ని కనే జీవులండి, నేరుగా పిల్లల్ని కనే జీవులు. సో నేరుగా పిల్లల్ని కనేటువంటి జీవుల్ని మనం ఏమంటామండి, శిశోత్పాదకాలు అంటాం. సార్ అండోత్పాదకాలకి ఎగ్జాంపుల్ సార్ బ్రహ్మాండంగా చూడొచ్చు. ఏమేంటివి అండోత్పాదకాలకి ఎగ్జాంపుల్? చేపలు, ఉభయచరాలు, చేపలు ఉభయచరాలు. చేపలు అంటే ఫిషెస్, ఫిషెస్. అలానే యాంఫీబియన్స్, యాంఫీబియన్స్. ఉభయచరాల తర్వాత సరీసృపాలండి, సరీసృపాలు. రెప్టైల్స్, రెప్టైల్స్. సరీసృపాల్లో ఏమేమి వస్తాయి సార్? సరీసృపాల్లో పాములు, పాములు, బల్లులు, తొండలు, తాబేలు, తాబేళ్ళు, మొసళ్ళు ఎట్సెట్రా, ఇవన్నీ వస్తాయి. తర్వాత సరీసృపాల తర్వాత పక్షులు అండి, బర్డ్స్, బర్డ్స్, బర్డ్స్. సో అండోత్పాదకాలు అంటే ఏం చెప్పాం? గ్రుడ్లు పెట్టే జీవులు. ద యానిమల్స్ విచ్ ఆర్ లేయింగ్ ఎగ్స్, ద యానిమల్స్ which are laying eggs are called as oviparous, oviparic animals. Such examples are fishes, amphibians, reptiles and birds. What about viviparous? viviparous వచ్చేసరికి ఏంటండి, ఇవి నేరుగా పిల్లల్ని కంటాయి, ప్రత్యక్షంగా పిల్లల్ని కంటాయి. ఇక ఇందులో గుడ్లు పెట్టడాలు గిడ్లు పెట్టాలి ఏమి ఉండవు. వీటికి ఎగ్జాంపుల్ జంతువులు, యానిమల్స్, యానిమల్స్. అలానే క్షీరదాలు, క్షీరదాలు. యానిమల్స్, మ్యామ్మల్స్, మ్యామ్మల్స్, క్షీరదాలు. సార్ ఇవన్నీ తెలిసినాయే కదా. ఎస్, మానవుడు కూడా దీని కిందకే వస్తాడు. క్షీరదాలమే మనం కూడా, మానవుడు, హ్యూమన్ బీయింగ్స్. ఇందులో స్పెషాలిటీ ఏముంది? సో మీకు కూడా ఏమనిపించలే కదా స్పెషాలిటీ? ఇప్పుడు వస్తాయి చూడండి బిట్లు దీంట్లో. ఇక్కడ శిశోత్పాదకాలు, అండోత్పాదకాలు రెండు చూసాంగా, ఇవన్నీ మనకు తెలిసినాయాగా. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి దీంట్లో చేపలండి. సాధారణంగా చేపలన్నీ అండోత్పాదకాలే, చేపలన్నీ అండోత్పాదకాలే. కానీ మనకి ఇదిగో షార్క్ చేప అండి. షార్క్ చేప అంటే సొర చేప. షార్క్ చేప లేదా సొర చేప పిల్లల్ని కంటుంది, అంటే శిశోత్పాదక చేప, వివిపారిక్ ఫిష్. సో ఇది చాలాసార్లు అడిగారండి, వివిపారిక్ ఫిష్ అండి. సో వివిపారిక్ ఫిష్ వచ్చేసరికి షార్క్ లేదా సొర చేప.
దీనితో పాటు స్కోలియోడాన్ అనేటువంటి సముద్ర చేప కూడా దేని కిందకు వస్తుందో తెలుసా? ఇది డైరెక్ట్గా గుడ్లు పెట్టదు, డైరెక్ట్గా పిల్లల్ని కంటుంది. దట్స్ వై దీస్ బోత్ ఆర్ కాల్డ్ యాజ్ వివిపారిక్ ఫిషెస్. These both are called as viviparic fishes. Examples for viviparic fishes: first one is shark, second one is scoliodon. ఇంకొక స్పెషాలిటీ చెప్తా చూడండి. దీంట్లోనే సాధారణంగా మొసళ్ళన్నీ గ్రుడ్లే పెడతాయి, తాబేళ్ళు అన్ని గ్రుడ్లే పెడతాయి, తొండలు గ్రుడ్లే పెడతాయి, బల్లులు గుడ్లే పెడతాయి, పక్షులు గుడ్లే పెడతాయి, ఆల్మోస్ట్ అన్ని రకాల పాములు గుడ్లే పెడతాయి. కానీ 3 రకాల పాములు మాత్రం డైరెక్ట్గా పిల్లల్ని కంటాయి. సో ఆ 3 పాములు ఏంటి? ఇదిగోండి. నెంబర్ 1 రక్తపింజర, రసెల్స్ వైపర్ అండి. రసెల్స్ వైపర్ రక్తపింజర రెండవది. రక్తపింజర తర్వాత ఇది గ్రీన్ స్నేక్ అండి, పసరిక పాము, గ్రీన్ స్నేక్, పసరిక పాము. రక్తపింజర రెండవది, పసరిక పాము, గ్రీన్ స్నేక్. మూడవది హైడ్రోఫిన్, సముద్రపాము. ఈ 3 పాములు డైరెక్ట్గా ఏం చేస్తాయండి? ఈ 3 పాములు నేరుగా పిల్లల్ని కంటాయి, గుడ్లు పెట్టవు. అంటే వివిపారిక్ స్నేక్స్ అంటాం. సో వివిపారిక్ స్నేక్స్ వచ్చేసరికి దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ స్నేక్స్ ఆర్ బిలాంగ్స్ టు, జనరల్లీ స్నేక్స్ ఆర్ బిలాంగ్స్ టు oviparix, but 3 snakes are belongs to viviparic, such are Russell's viper, green snake and ocean snakes.